మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో పెను సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జేడీఎస్ మహిళా కార్యకర్త ఒకరు తనపై ప్రజ్వల్ అఘాయిత్యానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారం చేసినట్టుగా ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త రాజకీయంగా ఎదగాలంటే చెప్పింది చేయాలంటూ బలవంతం చేశాడని ఆమె తెలిపింది. అత్యాచార ఘటనను వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై 3 ఏళ్లు అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఆమె ఫిర్యాదులో వివరించారు. కర్ణాటకలో పెను సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జేడీఎస్ మహిళా కార్యకర్త ఒకరు తనపై ప్రజ్వల్ అఘాయిత్యానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారం చేసినట్టుగా ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త రాజకీయంగా ఎదగాలంటే చెప్పింది చేయాలంటూ బలవంతం చేశాడని ఆమె తెలిపారు. అత్యాచార ఘటనను వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై 3 ఏళ్లు అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఆమె ఫిర్యాదులో వివరించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు ప్రజ్వల్ రేవణ్ణ అఘాయిత్యాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే అదే పార్టీలో ఉన్న ఇంకొక మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మహిళా కార్యకర్త జేడీఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా కార్యకర్త ప్రజ్వల్ పై లైంగిక ఆరోపణలు, లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తన భర్తకు సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో కానీ తన భర్తకు భవిష్యత్తు కోసం రాజకీయంగా ఎదుగుదల ఉండాలంటే నేను చెప్పింది చేయాలంటూ కూడా బెదిరించి, తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సందర్భంలో వీడియో చిత్రీకరించారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో చూపించి గత 3 సంవత్సరాలుగా నాపై అత్యాచారానికి పాల్పడుతున్నారు, తన కామవంచ తీసుకుంటున్నారంటూ కూడా జేడీఎస్ మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా రోజు బయటకు వస్తున్నారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, పార్టీకి సంబంధించిన నేతలను, ప్రతి ఒక్కరిని కూడా మహిళలపై తన కామవంచ తీర్చుకునేందుకు భయపెడుతూ ఆ సందర్భంలో వీడియో చిత్రీకరించి ఆ వీడియో చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే ఇండైరెక్ట్ గా కొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి ఒక మహిళా కార్యకర్త అంటే తన రాజకీయ ఎదుగుదల కోసం, తన భర్త రాజకీయ ఎదుగుదల కోసం వెళ్ళిన ఒక పోస్ట్ కోసం వెళ్ళిన సందర్భంలో మాయమాటలు చెప్పి బెదిరించి తనను పర్సనల్ గా రమ్మని, తన భార్య లేని సమయంలో తన స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్లి భయభ్రాంతులకు గురి చేసి తుపాకీతో బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో చిత్రీకరించిన వీడియో ద్వారా చూపించి పలుమార్లు ఇంటికి పిలిపించుకుని గత 3 సంవత్సరాలుగా నాపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఈరోజు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలా మహిళా కార్యకర్తలు కానీ ఇతర అంటే ప్రభుత్వ అధికారులు కూడా వీరిలో ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు అనేక మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు, పోలీసులు, ఇతర బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది వీడియోలు మాత్రమే బయటకు రావడంతో వారందరూ కూడా బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. కొంతమంది బయటకు రాకుండా భయపడుతూ కూడా రోజుకి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సన్నిహితుల వద్ద తెలుస్తుంది. ఇలా రోజుకు కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు బయటకు వస్తున్నాయి. తన తండ్రికి సంబంధించి కానీ తన తండ్రి హెచ్డి రేవణ్ణ సంబంధించి కూడా ఒక మహిళను కిడ్నాప్ చేశారంటూ కూడా ఒక ఫిర్యాదు ఉంది. దానికి సంబంధించి అధికారులు విచారిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.